నీకు విషయం తెలుసా, ఆయనకి రే చీకటి, हाँ? रीची कटी मतलब నైట్ బ్లైండ్నెస్. हाँ? नाइट ब्लाइंडनेस వస్తున్నారు వస్తున్నారు సరే నువ్వు వెళ్ళు, టైం అవుతుంది. బాయ్ బాయ్. ఎవరది? ఎవరంటే మాట్లాడరే? నేనండి లింగరాజు గారు, వనజాని. వనజ? ఏ వనజ? పక్క వీధిలో ఉంటాను కదండి, మీ షాప్కి ఎప్పుడు వస్తుంటాను. ఆ. ఆ వనజాని. మా ఇంటి దాకా కాస్త తోడుగా రా వనజ. అదేంటి నువ్వు ఈ టైం అప్పుడు? ఆ? మరేమో సినిమాకి వెళ్ళొస్తున్నాను లింగరాజు గారు. అయ్యో, ఒక్కదానివా వెళ్ళొస్తున్నావా? మరేం చేయమంటారు, మా ఆయన ఏమో మిలిటరీకి వెళ్ళిపోయాడు, మరి ఒక్కదాన్నేగా వెళ్ళాలి. నన్ను పిలిస్తే వచ్చావాడిగా. ఈసారి పిలుస్తానులే లింగరాజు గారు. సరుకులన్నీ టైంకి వస్తున్నాయా? టైంకి వస్తున్నాయి. మీ మనోడు అన్ని సరుకులు టైంకి అందిస్తున్నాడు, చాలా మంచి కుర్రాడు. ఆడి పొందా, నేను చెప్పి పంపించబట్టి ఇస్తున్నాడు కానీ లేకపోతే ఆడెక్కడిస్తాడు. లింగరాజు గారు, ఏమైంది? మీ ఇల్లు వచ్చేసిందండి. ఇల్లు వచ్చేసిందా? మరి మీ ఇంటి దాకా తోడుగా రానా? ఆ, ఆ, వద్దండి, మా అత్త ఇంట్లోనే ఉంది. రేపు మా అత్త ఊరు వెళ్ళిపోతుంది, ఆ, అప్పుడు రండి. సరే సరే ఉంటా. లింగరాజు గారు, ఆ, నాకు ఒక 3000 కావాలి, ఇస్తారా? ఆ, నీకంటే ఎక్కువ. మళ్ళీ రేపు కలుస్తాగా, అప్పుడు ఇచ్చేస్తా. ఇదిగో. త్వరగా ఇచ్చి. థాంక్ యూ లింగరాజు గారు. మరి మరి నాకేం లేదా? వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది. ఏమంటే లింగరాజు గారు, ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎక్కడి నుంచి ఏంటి? వాకింగ్కి వెళ్ళేసి వస్తున్నాను. ఏంటి వాకింగే? ఆ. ఏది నేను ఏ కలర్ షర్ట్ వేసుకున్నాను ఒకసారి చెప్పండి. ఎందుకు చెప్పాలి? ఎందుకు చెప్పాలి? నీకు తెలీదా నువ్వు వేసుకున్న కలర్ షర్ట్ ఏంటో? అయ్య బాబాయ్, కోపం ఎందుకు? పదండి లోపలికి. అరే రామ్, ఆ, ఇదిగో ఈ బాక్సు. పొద్దు పొద్దున్న పనులు చెప్పకమ్మా, నాకు చిరాకు. అరే అరే, పొద్దున్నే ఎక్కడికో బయలుదేరారు దొరగారు. ఎంతైనా రాత్రిపూట నువ్వు తిరిగినట్టు మేము తిరగలేం కదా. ఏంటిరా ఏదో అన్నావు? అదే వనజ ఆంటీ. వనజ అంటే ఏంటి? ఏమైంది? చెప్పేది విను. ఇప్పుడు వనజ ఆంటీ వాళ్ళ ఇల్లు ఉందా, ఆ, వాళ్ళ ఇంటి పక్కన పాన్ షాప్కి వెళ్తున్నాను. అక్కడికి వెళ్తున్నావా? అవును, మరి నువ్వెందుకు టెన్షన్ పడిపోతున్నావు? అబ్బబ్బ, టెన్షన్ టెన్షన్ నేను ఎందుకు టెన్షన్ పడతాను? నాకెందుకు టెన్షన్? బలుడివే. సరే సరే. ఈ సిగరెట్లు మానేయాలి బా. చచ్చా అవతలపో. నేను సిగరెట్ కాల్చినప్పుడు అట్లా మాటలు మాట్లాడక. ఓకే, అయితే తాగిన తర్వాత చెప్తా. ఫు, నీ అబే ఓ ఇన్ని డబ్బులు ఎక్కడిరా? అసలే షాప్ కూడా లేదు కదా ఇప్పుడు. నిన్న రాత్రి అలా వనజ ఆంటీ దయతో ఈ 3000 వచ్చాయి. ఈరోజు రాత్రి వనజ బీర్లు పొంగించాల్సిందే. అంతే బావా, మన మేడ మీదకి వచ్చేసే, నేను అన్ని సెట్ చేస్తా, మనం కుమ్మి వద్దాం. బాబా, నేను వైన్ షాప్కి తెద్దం పట్టుకుని వచ్చినా. నువ్వు వెళ్ళిపో చెప్తా. ఓకే, అయితే నేను బిల్లు పట్టుకుని వచ్చేలా. వీళ్ళు కొంచెం కూలింగ్ లేకపోయినా నేను అసలు ఒప్పుకోను. లాస్ట్ సిగరెట్ ఇంట్లో ఎవరూ లేరు, బోర్ కొడుతుంది, ఫ్రీగా ఉంటే రా. ఇంట్లో ఎవరు లేరా? ఇంట్లో ఎవరు లేరా? అయితే వచ్చేస్తున్నా. అయితే చీకులు బావా. నేను సెట్ చేస్తాగా. ఏయ్, ఆ, నాకు చిన్న పని ఉంది, ఇప్పుడే వస్తా.
బావ మరి బీర్లో వస్తానురా, పొంగిద్దాం. సరే బా. లేట్ చేయకండి రేయ్. ఆ బేగ్ వచ్చేయి. ఏంటి ఇంకా రాలేదు? ఇదేంటి ఇంట్లో ఎవరు లేరండి? కొంప తీసి ఇది కూడా లేదా? క్యా దేఖ్ రహే హో? ఎవరూ చూడలేదు కదా? నువ్వు చూసావుగా. ठीक है चलो. बैठो. వాటర్. ఏంటి ఇక్కడికి వచ్చావు? పాపం ఒక్కదానివే కష్టపడుతున్నావు కదా, కొంచెం సాయపడదామని. నీ సాయమేమి నాకు అవసరం లేదు. మొన్న సర్ప్రైజ్ ఇచ్చినట్టు ఈరోజు కూడా ఏమన్నా సర్ప్రైజ్ ఇస్తామేమోనని. నువ్వు ఓవర్గా ఇమాజిన్ చేసావు కానీ నీకు అంత సీన్ లేదు. నేనేదో బోర్ కొట్టి మాట్లాడడానికి పిలిచాను, వచ్చి కూర్చో. మాట్లాడడానిక ఇంత అర్జెంటుగా రమ్మన్నావు? అయితే టీవీ చూద్దాం. మాకు లేదు మరి టీవీ. నీ వ్యాలెట్ ఇవ్వు. ఎందుకు? ఇవ్వు. బాగుంది కదా? సమాల్కే. అంటే జాగ్రత్త. మాకు తెలుసు. ఈ హిందీ ఛానల్స్ మార్చు. అసలు రొమాన్స్ అంటే మన తెలుగే. ఏది రిమోట్ ఇటీ? ठीक है. లీలా, क्या? నువ్వు చాలా క్యూట్గా ఉంటావు తెలుసా?
అది నాకు తెలుసు కానీ దూర్ దూర్ వెనక నుంచి దూరేగా వచ్చాను. దూరం జరుగు. ప్లీజ్ లీలా. దూరం జరగమని చెప్పానా? పో. అచిపా. నిన్ను వదిలి ఎక్కడికి పోవాలి? అబ్బా వీటికేం తక్కువ లేదు. ఈ టైంలో ఎవర్రా? ఏ పాగల్. ఇష్యూ బాబోయ్. లీలా లీలా, బయట మా అమ్మ వచ్చింది. ఎందుకు వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. నువ్వే ఎలాగోలా మేనేజ్ చేయవా? ఏ ఆగు, టెన్షన్ పడుకో. ఇలాంటప్పుడే మనం ఇంటెలిజెంట్గా ఆలోచించాలి. నేను వెళ్ళి మంచం కింద దాక్కుంటా, నువ్వు వెళ్ళి మేనేజ్ చేయి. ఏ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. హాయ్ ఆంటీ. ఏమ్మా టైంకి తింటున్నావా? ఇదిగో ఈ ఫుడ్ తీసుకో. అయ్యయ్యో పర్వాలేదు, ఇట్స్ ఓకే ఆంటీ. పర్లేదు తీసుకోమ్మా. మార్నింగ్ నా కొడుక్కిచ్చి పంపిద్దామనుకున్నా, కానీ ఆడేదో పనుందని వెళ్ళిపోయాడు. అయ్యో, పొద్దునే ఆ బాక్స్ తీసుకుని ఉంటే ఇక్కడ ఈ కష్టం ఉండేది కాదే. దేనికమ్మా అంత టెన్షన్ పడుతున్నావు? కూర్చున్నాయి, ఏం లేదు. హలో ఒరే, నేను ఏ సిచ్యువేషన్లో ఉన్నానో తెలుసా? వస్తానని చెప్పాను కదా, పెట్టు. సరే అమ్మా, నువ్వు జాగ్రత్త. నీకేం అవసరం ఉన్నా నన్ను వీలు. హా ఠీక్. సరేనా? బాయ్. ఇదేంటమ్మా మా వాడి చెప్పుల్లా ఉన్నాయి? డౌట్ లేదు, ఈసారి చచ్చాను. హా మా కజిన్ వాళ్ళవి ఆంటీ. సరే అమ్మా, నీకేం అవసరం ఉన్నా నాకు చెప్పు. ఠీక్. బాయ్. వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయింది, బయటికి రా. అమ్మయ్యా. వెళ్ళిపోయిందిగా. అమ్మయ్యా, చాలా చాలా థ్యాంక్స్. ఇలాంటప్పుడు నువ్వు అసలు టెన్షన్ పడకూడదు. ఆహా ఠీకే ఠీకే. సరే నేను వెళ్ళొస్తా. మా అమ్మగారికి మళ్ళీ వచ్చిందనుకో, అంతే సంగతులు. ఏం అప్పుడే? మా పిర్ర ఆతాలే. పో. నీ అప్ప చెప్పు. వస్తున్నారా నైట్ వనజా వీర్లు కుమ్మేద్దాం. ఈడు బావా, నీకు చెప్పకుండా నాకు, నాకు చెప్పకుండా నీకు భలే మోసం చేశాడు రా. అయినా మనం ఇంటెలిజెన్స్ కాబట్టి కనుక్కునేసాం రా. మరే బా, ఎంతకీ లీలా కలిసి ఇటు మనకు చెప్పాడని? చెప్పాడంట. ఇంకో విషయం తెలుసా? ఈరోజు మన దగ్గర నుంచి కూడా లీలా వాళ్ళ ఇంటికే వెళ్ళాడు. సిగరెట్లు ఇవి. లైటర్ ఏదిరా? ఎట్నా అట్నా. అరే బావా, లాస్ట్ టైం సిట్టింగ్ అప్పుడు స్టఫ్ అయిపోయిందిగా, అప్పుడు ఆ కూడా నువ్వు నాకింది. అరే బావా, లాస్ట్ టైం మనం సిట్టింగ్ చేసాం కదా, అప్పుడు ఎక్కడే నేను వచ్చపోసాను రా. మళ్ళీ నువ్వు ఇదే ప్లేస్ లో కూర్చున్నావురా. దరిద్రుడా, అందుకే ఎంత కంపు వస్తుంది.
బావ ఇంకా లీలా వాళ్ళ ఇంట్లోనే ఉన్నట్టున్నాడు. ఒరే బావా, ఇక్కడికి రారా, వచ్చేరా, బీర్ తాగరా. రే ఊరుకోండ్రా, నాకు సిగ్గేస్తుంది. అబ్బో సిగ్గంట. సిగ్గంట. Damn. ఏజెంట్ బావా, ఆ, ఈ వనజాబీలు స్పాన్సర్ చేసిన వీళ్ళ తాతకి ఆ, ఏంటి వీళ్ళ తాతకి వీళ్ళ తాతకి. పెద్ద Damn. అయినా బావా, ఆ, వీళ్ళ తాత ఉన్నాడే ముసలుడు, ఉమ్, ముసలుడే కానీ మహానుభావుడు. అవునరా బావా, ఆ, ఈ సిట్టింగ్ అంతా అయిపోయిన తర్వాత మనం అవార్డ్ ఫంక్షన్స్ చేసుకోవాలరా. ఆ, చూసుకున్నారా. ఎందుకంటే మన గ్యాంగ్ లో ఫస్ట్ పోరిని పడించింది వీడే. ఈడేంట్రా ఇంకా పడుకున్నాడు. ఏమో. రేయ్, లెగరా లెగరా. లెగ. బా రే బా, ఏంట్రా పొద్దునే గోలా, రాత్రి తాగింది ఇంకా దిగలేదా? సిగలేదంటాడేంద్రుడు. రై లెగరా. చెప్పే. రే కాఫీ షాప్ కోసం స్పేస్ అడవు కదా, మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ దగ్గర ఉన్నదంట, చూడటానికి వెళ్దాం పదా. లగే. ఏ ఎక్కడికి వెళ్తున్నావు? ఇప్పుడే వస్తాను, కీస్ ఇవ్వు. నీకోసం బ్రేక్ఫాస్ట్ చేశాను, తినేసి వెళ్ళు. నేను చిన్న పని మీద వెళ్తున్నాను, మళ్ళీ వస్తాను, కీస్ ఇవ్వు. ఈరోజు బయటికి వెళ్దామా? లీలా, నేను ఒక అర్జెంట్ పని మీద వెళ్తున్నాను, వచ్చిన తర్వాత మళ్ళీ కలుస్తాను, అర్థమైందా? పదా. రే సాయి, బా, నేను కాఫీ షాప్ పెట్టడానికి ఇదే పర్ఫెక్ట్ ప్లేస్ రా. అవునా? అయితే ఉండు బావా, ఎవరితో మాట్లాడాలి కనుక్కుందాం. ఓకే, ఒక్క నిమిషం. ఎవరు మీరు? సార్, మీతో కొంచెం మాట్లాడాలి. అదే వెయిట్ చేయండి. మ్. చెప్పు. త్వరగా అయిపోగొట్టండి అయ్యా, ఇంకెన్ని రోజులు? సార్, సారీ గైస్, మీరున్నారని మర్చిపోయాను. జస్ట్ గివ్ మీ ఎ సెక్. వెళ్ళు. అదే సార్, మూర్తి గారు పంపించారు. ఓకే, చెప్పండి. అదే సార్, యాక్చువల్గా ఈ ప్లేస్ గురించి కొంచెం. యా, ఇట్స్ ఫర్ లీజ్. ఒక మంచి డీల్ కోసం వెయిట్ చేస్తున్నాం. సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్ ఆ డీల్ మాకు ఇవ్వండి. మేము ఇలాంటి ప్లేస్ కోసం ట్రై చేస్తున్నాం. ఏంటి మీరా? ఆర్ యూ గైస్ ఈవెన్ సీరియస్? సార్, నేను ఈ ప్లేస్లో కాఫీ షాప్ పెడదాం అనుకుంటున్నాను. అండ్ ఎస్, ఐఎమ్ సీరియస్ అబౌట్ దిస్. ఒక పని చేయండి, ఒక 3 years అగ్రిమెంట్ చేసుకొని అండ్ 5 lakhs పే చేసి యూ గైస్ కెన్ స్టార్ట్ వర్కింగ్. ఏమైంది? అదే సార్, ఇప్పటికిప్పుడు అంత పెద్ద అమౌంట్ అంటే. కమాన్ గైస్, ఇది చాలా బేసిక్ అమౌంట్ అండ్ ఐ థాట్ యూ గైస్ వర్ వెరీ సీరియస్ అబౌట్ దిస్. ఇలా అయితే కాఫీ షాప్ ఎలా అఫోర్డ్ చేస్తారు? సార్ యాక్చువల్లీ ఉన్న అమౌంట్ అంతా ఫ్రాంచైజ్కి పే చేసాం సార్. అయితే నన్నేం చేయమంటావు? ఓకే గైస్, అయితే ఒక పని చేయండి, ఒక 1 lakh 3 daysలో పే చేసేయండి అండ్
మిగతా అమౌంట్ 6 monthsలో క్లియర్ చేయండి. అండ్ ఈ 6 months రెంట్ పే చేయాల్సి ఉంటుంది. ఈ డీల్ మీకు ఓకేదో చెప్పండి, లేదా ఆల్టర్నేటివ్ చూసుకోండి. అసలు చాలా మంది కాల్ చేస్తున్నారు. ఓకే సార్, 3 daysలో 1 lakh నేను అరేంజ్ చేసుకొని వస్తాను. ఓకే, ఐల్ సీ యూ గైస్. సరే సార్, ఓకే. 3 రోజుల్లో అంత అమౌంట్ అంటే ఎలా బావా? చెయ్యాలరా, వేరే ఆప్షన్ లేదు. మా నీతో కొంచెం మాట్లాడాలి. చెప్పరా, ఇక్కడ కాదు, లోపల పద. పనిలో ఉన్నాను కదరా, చెప్పు, పర్లేదు. అదే నీ కాఫీ షాప్ గురించి చెప్పాను కదా, దాని గురించి కొంచెం డబ్బులు కావాలి. మొన్ననే కదరా లోన్ వస్తుందని చెప్పి ఏదో సంతకాలు పెట్టించుకొని పోయినావు. బా, అది ఫ్రాంచైజ్ కోసం అమ్మా, ఇది కమర్షియల్ స్పేస్ కోసం. దీనికి ఎంత అవుతుంది? 1,00,000 రూపాయలు కావాలి. లక్షనా? దేనికి అంత డబ్బులు? అది అడ్వాన్స్ బుకింగ్ కోసం అమ్మా, లోన్ డబ్బులు వచ్చిన తర్వాత కట్టేస్తా. ఇప్పటికిప్పుడు అంత డబ్బులు అంటే ఎక్కడి నుంచి వస్తాయిరా? అమ్మమ్మ అలా అనకమ్మా ప్లీజ్ మా, నువ్వే ట్రై చేయమ్మా. రే, 1,00,000 రూపాయలురా. అయినా ఈ బిజినెస్ లో అవన్నీ ఎందుకు మనకంటే, నువ్వు చెప్తే ఇన్నావు అసలు? ఆ బీటెక్ ఏదో కంప్లీట్ చేస్తుంటే ఈ పాటికి జాబ్ వచ్చేదిగా. ఇప్పుడు దానికి దీనికి ఎందుకు లింక్ పెడుతున్నావు? అయినా నేనే మాట్లాడుతున్నావు, నువ్వే మాట్లాడుతున్నావు. ఉండేదే కదా చెప్తున్నా. బంధువులందరూ ఏదేదో మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారు, వీళ్ళు ఏమనుకుంటున్నారు అనుకోవడానికే సరిపోతున్నాయి మన జీవితాలన్నీ. ఒకసారి మీ తాతని అడిగి చూడరా. ఆయన అడిగే కంటే బయట అప్పు చేసుకోవడం బెటర్. వదిలే, నేనే ఎవరినో ఒకరిని అడుక్కుంటా. అరే, నా మాట వినరా. ట్వంటీ 27 మిస్డ్ కాల్సా? లీలా, చెప్పు. అదే యాక్చువల్ కొంచెం అర్జెంట్ పనిలో ఉండి చూసుకోలేదు. అయితే ఒకసారి సాయిగాడి ఇంటి పక్కన గల్లీలోకి రావా, నీతో మాట్లాడాలి. నేను రాను. లీలా ప్లీజ్ రా. నేను రాను రాను రాను. నువ్వు వస్తున్నావా అంతే, నేను కూడా వస్తున్నాను, వచ్చేసే. నేను రాను. హాత్ చూడు. అయ్యో ఏమైంది ఇప్పుడు? అయినా ఎందుకంత కోపం? నాకేం కోపం లేదు. అవును, కనబడుతుంది. మీకు ఒకసారి ఓకే చేస్తే మమ్మల్ని పట్టించుకోవడం మానేస్తారు కదా. అట్లీస్ట్ డేలో ఒక్కసారి కూడా నాతో మాట్లాడడానికి కుదరలేదా? అలా కాదు. చెప్పు, ఏదో ఒకటి చెప్తూనే ఉంటావు కదా, చెప్పు. లేదు, నువ్వు చెప్పు. నువ్వు చెప్పడం అయిపోతే అప్పుడు నేను చెప్తా. లీలా నేను ఇంజనీరింగ్ కంప్లీట్ చేయలేదు. మా ఫ్రెండ్స్తో కలిసి మందు తాగుతూ సిగరెట్లు కాలుస్తూ నాకు ఇష్టం లేని ఆ రేషన్ షాప్లో కూర్చునేవాడిని. కానీ వన్స్ నువ్వు నాకు ఓకే చెప్పిన తర్వాత నాకు తెలియకుండానే నాలో రెస్పాన్సిబిలిటీ పెరిగిపోయింది. దానికోసమే ఈ కాఫీ షాప్ గురించి తిరుగుతున్నాను. అప్పుడే కదా మీ ఇంట్లో నేను కంఫర్టబుల్గా మాట్లాడగలను. సరే, ఇదంతా కాదు, మనిద్దరం కలిసి టైం స్పెండ్ చేస్తూనే ఉందామంటే చెప్పు. ఇంకా టైం స్పెండ్ చేయడం దగ్గర మన రిలేషన్ అయిపోతుంది. నేనేం అలా చెప్పలేదు. నాతోనే మాట్లాడు, నాతోనే టైం స్పెండ్ చేయని. నా కాల్ లిఫ్ట్ చేయి, లిఫ్ట్ చేసి బిజీ ఉన్నానని చెప్పు. నిన్ను డిస్టర్బ్ చేయను కదా. ఠీకేజీ, ఇంక నుంచి నీ కాల్ లిఫ్ట్ చేయకుండా ఉండను, సరేనా? ఆ కాఫీ షాప్ వాడు 3 daysలో అమౌంట్ అరేంజ్ చేయమన్నాడు. అయ్యో, ఇంత తక్కువ టైంలో ఎలా? ట్రై చేస్తున్నా, చూద్దాం. ఏం కాదులే, ఓకే అయిపోతుంది, సరేనా? డోంట్ వరీ. ఓకే, నాకు టైం అవుతుంది, వెళ్తాను. బాయ్. లీలా
क्या? ఐ లవ్ యూ. ठीक है. ఠీకే ఠీకే. बाय. అరే నాన్న ఒక్క నిమిషం. అమ్మా నాకు అర్జెంట్ పని ఉందమ్మా, నేను వెళ్ళాలి. అరే అరే ఉండురా వచ్చేస్తున్నా. ఒరే నాన్న ఈ 50,000 కుదిరాయి, మిగిలిన అడ్జస్ట్ చేసుకో, నేను తర్వాత ఇస్తా. ముందెళ్ళి ఇవి కట్టేసి. సరేమ్మా. ఎరా బావా, డబ్బులు ఏమైనా సెట్ అయ్యా? ప్రస్తుతానికి 50,000 సెట్ అయ్యాయి. అమ్మిచ్చింది. అదేంటి మన అడిగితే డబ్బులు లేవని చెప్పిందన్నావు? మొన్న డబ్బులు అడిగినప్పుడు మా అమ్మాయిలో గొలుసుండింది. ఈరోజు నాకు డబ్బులు ఇచ్చేటప్పుడు అది లేదురా. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మా అమ్మకి ఎంత కష్టం వచ్చినా, ఎంత అవసరం వచ్చినా మెళ్ళలోంచి ఆ గొలుసు తీయడం నేను ఎప్పుడు చూడలేదు. అంతెందుకు, నేను కావాలని మా అమ్మని గట్టిగా డబ్బులు అడిగి తీసుకున్నప్పుడు కూడా నాకు పెద్దగా బాధ అనిపించలేదురా. కానీ ఈరోజు మా అమ్మ చేతులతోనే నాకు డబ్బులు ఇస్తుంటే తీసుకోవడానికి చాలా ఇబ్బందిగా అనిపించింది. ఇంకా ఇంట్లో డబ్బులు అడిగి తీసుకునే వయసు కాదేమో కదరా మంది. ఓకేలే బావా, అది నీ కాఫీ షాప్ మంచిగా జరిగితే నువ్వేం మీ అమ్మ కొని ఇస్తావు. అవేం మనసులో పెట్టుకోకు. మిగతా డబ్బులు లాగరేం చేయాలో ఆలోచిద్దాం కదా. ఎరా ఎంత కావాలి? 1,00,000 రూపాయలు మావయ్య. లక్షనా? నా దగ్గర అంత లేదు. ప్రస్తుతానికి 13,000 ఉన్నాయి. కావాలంటే తీసుకో. అది కూడా మీ అమ్మ ముఖం చూసి ఇస్తున్నా. ఇది 2 నెలలు ఇచ్చేయాలి, వడ్డీతో కలిపి. ఇకపో. ఉమ్. ఏ రామ్, ఏమైంది? ఎవరైనా అడిగినా బండి అలాంటిది ఇప్పుడు తాకట్టు పెడుతున్నావు? చెప్పాను కదన్నా, కాఫీ షాప్ పని మీద డబ్బులు అవసరం ఉన్నాయని, అందుకే. 50,000 కదా? అవునన్నా. నెల నెల ఇంట్రెస్ట్ కరెక్ట్ కట్టేయాలి. ఉమ్. రామ్ కీస్ ఇవ్వలేదు. అరే బండి కొనిచ్చినానని ఎలా పడితే అలా ఇళ్లకు జాగ్రత్తగా వెళ్ళు, సరేనా? చెప్పు రామ్, ఏమైంది? మా అమ్మ చాలా కష్టపడుకుని ఇచ్చిన బైక్ అన్నా. సారీ, తాకట్టు పెట్టలేను. పర్లేదు రామ్, తీసుకో. నాకు ఇంపార్టెంట్ కాబట్టే కదా అడుగుతున్నాను, అర్థం చేసుకో. నాకు 4 days టైం ఇవ్వు. అలా కాదు, ఒక్కసారి. నాకు అర్జెంట్ కాకపోతే బా, మా నాన్నకు 5,000 ఇచ్చాడురా. అదే సప్లీ ఎగ్జామ్ ఫీజు కట్టమని. నేను ఎలాగో పాస్ అవుతలేదు తెలీదు. అదే వీడికి ఇచ్చామనుకో, వీడికన్నా ఉపయోగపడతాయిగా. అవును బావా,
నా దగ్గర ఒక 2000 రూపాయలు ఉన్నాయి. నా బర్త్డేకి బట్టలు తీసుకోమని ఇచ్చారు. ఆ 2 కిలో పొడకి ఇచ్చేద్దాం, ఉపయోగపడతాయేమో. సరేనా? ఓకే. పద. అలా కాదు, నాకు అంత టైం లేదురా. బా నీ దగ్గర ఉన్న డబ్బులు ఇగో తీసుకో. ఇచ్చిరా. అరే బా మా దగ్గర 7,000 ఉన్నాయి, నీకు ఉపయోగపడతాయి, పెట్టుకో. తీసుకోరా. నీకెక్కడివిరా? ఎక్కడి నుంచి వస్తా నీకు ఎందుకు? తీసుకో. అది కాదురా, మీ ఏ గమ్ముని తీసుకోవా. రే, మీ డబ్బులు మీకు మళ్ళీ ఇచ్చేస్తాను రా. ఏ, వీడికి ఎగసాగలు ఎక్కువే రోయ్. అదేగా. ఏమైందిరా? ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదురా, ఇంకా 30,000 తగ్గుతున్నాయి. ఏం చేయాలో అర్థం కావట్లా. 30,000 అంటే? 30,000. బా ఉమ్, రేపు పెళ్లి ముందు ఆ ఓనర్ గాని కలుద్దాం రా. ఆ, వాడిని వీడిని అడిగే బదులు ఆ ఓనర్ గాని కొంచెం టైం పడితే సరిపోతుంది కదా. ఇంకేం ఆలోచించకు బాబా. రేపు ఆ ఓనర్ దగ్గరికి వెళ్ళి ఎదురు చెప్పేద్దాం. ఏంటి రామ్, ఆల్ గుడ్? సార్, అది అడ్వాన్స్ అమౌంట్ కొంచెం తక్కువ ఉన్నాయి. నేను మళ్ళీ తొందరలోనే పే చేసేస్తాను సార్. రామ్, ఏదో యంగ్స్టర్స్ కదా ఎంకరేజ్ చేశాను, ఇది కరెక్ట్ కాదు రామ్. ఇది ఏదో వర్కౌట్ అయ్యేలా లేదు. యూ మే లీవ్ నౌ. వెళ్ళండి. నాకు 1 డే టైం ఇవ్వండి సార్. సరిపోతే ప్లీజ్ చూడండి. వెళ్ళండి అయ్యా, అవతల నాకు చాలా పనులు ఉన్నాయి. ఇక్కడ నుంచి వస్తారేంటి? సార్ ప్లీజ్ సార్. రామ్, సీన్ క్రియేట్ చేయొద్దు, ప్లీజ్ లీవ్. సార్, కట్ చేస్తుంటే మళ్ళీ మళ్ళీ కాల్ చేస్తావేంటి? అవతలోడు ఏ సిచ్యువేషన్లో ఉన్నాడని కూడా చూడవా? అసలు ఏమైందని ఇప్పుడు కాల్ చేస్తున్నావు? కింద వెయిట్ చేస్తున్నాను, ఒకసారి రావా? రేయ్ సార్, 1 డే సార్ అది నీకు అసలు బుద్ధి ఉందా? మనిషి ఫోన్ కట్ చేస్తున్నాడంటే బిజీగా ఉన్నట్టే కదా, మళ్ళీ మళ్ళీ 10 సార్లు ఫోన్ చేస్తావేంటి? అయినా అక్కడేదో అర్జెంట్ పని మీద నేనున్నా, 100 సార్లు ఫోన్ చేసి డిస్టర్బ్ చేస్తావు. నీకు అసలు వెళ్ళి కట్టేసిరా. నేను ఎప్పటి నుంచో దాచుకునే డబ్బులు. వెళ్ళు. వెళ్ళి కట్టేసిరా, నీతో మాట్లాడాలి. థ్యాంక్ యూ లీలా. మనం ఇంకా కలవడం కుదరదు. మన గురించి మా నాన్నకి తెలిసిపోయింది.
మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి పంపించేస్తున్నారు. ఇదే నీకు చెప్పాలని వచ్చాను. అందుకే అన్నిసార్లు కాల్ చేశాను. నాకు కూడా నిన్ను వదిలేసి వెళ్ళాలని లేదు. బాయ్ రామ్. కాఫీ షాప్కి ఆల్ ది బెస్ట్. జాగ్రత్త.